అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని సందేశం పాఠానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఈ క్రింది వానిలో ఎడాగమ సంధికి ఉదాహరణను గుర్తించండి. ఆన్సర్ కన్నయ్యది. శివమెత్తర. ఇది ఈ క్రింది వాటిలో ఏ సంధి? ఆన్సర్ ఉత్వసంధి. మొలకెత్తు. దీనిని విడదీయగా ఈ క్రింది వాటిలో ఏదో గుర్తించండి. ఆన్సర్ మొలక ప్లస్ ఎత్తు. నీ ఆదేశము. ఇది ఏ సంధి? ఆన్సర్ ఎడగమ సంధి. క్రింది వానిలో వికల్ప సంధి ఏది? ఆన్సర్ ఇత్వ సంధి. ఈ క్రింది వానిలో పొసగని సంధి ఏది? ఆన్సర్ గుణసంధి. ఉభయ పదార్థ ప్రాధాన్యం గల సమాసం ఏది? ఆన్సర్ ద్వంద్వ సమాసం. దేశభక్తి ఉండాలి. గీత గీసిన దేశభక్తి పదానికి విగ్రహ వాక్యంను గుర్తించండి. ఆన్సర్ దేశమునందు భక్తి. హింసా పిశాచి. ఇది ఏ సమాసం? ఆన్సర్ రూపక సమాసం. అన్య పదార్థ ప్రాధాన్యం గల సమాసం ఏది? ఆన్సర్ బహువ్రీహి సమాసం. వంచకుల యొక్క ఆవసి. దీనికి సమాస పదం ఏది? ఆన్సర్ వంచకావసి. అన్నదమ్ములు. ఇది ఏ సమాసం? ఆన్సర్ ద్వంద్వ సమాసం. న జ బ జ జ జ ర. ఇవి ఏ పద్యగణాలు? ఆన్సర్ చెంపకమాల. లఘువు 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 గురువు ఏ గణము? ఆన్సర్ ఇంద్రగణం. రాతరు. ఇది ఏ గణము? ఆన్సర్ భ గణం. ఉత్పలమాలలో పాదానికి అక్షరాలను గుర్తించండి. ఆన్సర్ 20. రవి ఇంటికి వెళ్ళి అన్నం తిన్నాడు. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ సంశ్లిష్ట వాక్యం. నీవు ఇంటికి వెళ్ళు. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ విద్యార్థక వాక్యం. మీరు భోజనం చేయవచ్చు. ఇది ఏ రకమైన వాక్యం?
ఆన్సర్ అనుమత్యర్థక వాక్యం. వంట చేసి వెళ్ళాను. గీత గీసిన పదం ఏ క్రియాపదం? ఆన్సర్ క్వార్థకం. వారు నడుస్తూ వెళ్తున్నారు. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ శత్రర్థక వాక్యం. వాల్మీకి చేత రామాయణం రచించబడింది. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ కర్మణి వాక్యం. వర్షాలు కురవడం వల్ల చెరువులు నిండాయి. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ హేతువర్ధక వాక్యం. వాడు వస్తాడో రాడో, ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ సందేహార్థక వాక్యం. బింబ ప్రతిబింబ భావం గల అలంకారంను గుర్తించండి. ఆన్సర్ దృష్టాంతం. మానవ నీ ప్రయత్నం మానవ, ఇందలి అలంకారంను గుర్తించండి. ఆన్సర్ యమకం. ఇందువదన కుందరదన మందగమన మధురవచన, ఇది ఏ అలంకారం? ఆన్సర్ నృత్యానుప్రాస. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.